నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో జినో సమ్మిట్ 2026 అధికారిక పోస్టర్ను పెద్దాపురం డివిజన్ డీఎస్పీ శ్రీహరిరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన యువతకు ఎంతో అవసరమని డీఎస్పీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టెక్నాలజీ సమ్మిట్ నిర్వహించి అభినందనీయమని స్పార్క్ చైర్మన్ సందీప్, సంస్థ సీఈఓ ప్రదీప్ను అభినందించారు. స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 25, 2026న ఏలేశ్వరం వేదిక ఫంక్షన్లో హాల్లో నిర్వహించనున్న ఈ సమ్మిట్లో సైబర్ నేరాలు, డిజిటల్ భద్రత, ఏఐ వినియోగం, స్టార్టప్ అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ యువత ప్రతిభను వెలికితీసి వేదికగా జినో సమ్మిట్ 2020 నిలవనుందని పేర్కొన్నారు. మనం 2025 తీసుకుంటే 2 ఇంపార్టెంట్ కేసులు మన జ్యువెలరీ షాప్లో జరిగిన కన్నపనేరం కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన హత్య కేసు కూడా చాలా సెన్సేషన్ కేసు. 2 కేసులు కూడా ఏలేశ్వరం పరిధిలో జరిగి ఈ 2 కేసుల్లో కూడా ప్రతిపాడు సిఐ గారు శ్రీ పి సూర్యాపర్రావు గారు, మన ఎస్ఐ గారు రామలింగేశ్వర టీం అంతా కూడా కష్టపడి పనిచేసి 2 కేసులు కూడా చక్కగా అందులో ఎవరైతే నిందితులను పట్టుకోవడం, అలాగే ఈ జ్యువెలరీ షాప్ కేసులో ప్రాపర్టీ అంతా కూడా రాయలసీమ వెళ్తున్నప్పటికీ మొత్తం అక్కడి నుంచి రికవర్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారి దృష్టిలో ఉంది. మేమైతే నేరం జరగడం పట్టుకోవడం కాకుండా నేరం జరగకుండా ఉండాలని చెప్పేసి 2026లో కోరుకుంటున్నాం. ఆ రకంగా మా శాఖ తరఫున మేము అవకాశం మేరకు మేము కృషి చేస్తాం. సార్, ఇప్పుడు రానున్న పండుగలకి కోడి పందాలు 2 ఉన్నాయి కదండి, వాటి మీద అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ బైండ్ ఓవర్లు కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకేమైనా మిగిలి ఉంది ఏదైనా ఉంటే 1-2 రోజులు ఆ విషయం కూడా కంప్లీట్ చేస్తాం. అంటే దొంగతనాలు కూడా దానికి ఆల్రెడీ ప్రచారం చేశారండి మీ పోలీసు వారు, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించారు? ఏ ప్రచారం ఉంది? అదే బళ్ళు కానీ జాగ్రత్తగా ఉంచుకోండి స్టేషన్ నుండి హౌస్ ఆఫీసర్ చేయించారండి. చేస్తున్నాం అండి. ఇంకా ఏమైనా కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పి కార్యక్రమం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక డైలీ చేపల మార్కెట్లో మౌలిక వస్తువుల లేమితో చేపల వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో దోమలు, ఈగలు మోతాదుతో అనేక రోగాలు బారిన పడుతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా మార్కెట్కు రావాలంటే వినియోగదారులు భయపడుతున్నారని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా అధికారులు, నాయకులు వచ్చి వెళ్లినా సమస్యల పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రేకు షెడ్యూల్పై టాప్ పూర్తిగా పాడైపోవడంతో వర్షాకాలంలో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. తమ సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తాటిపాక డైలీ చేపల మార్కెట్ అభివృద్ధి చేయాలని చేపల వ్యాపారులు కోరుతున్నారు. బాగా పనిచేద్ది అండి. చేపల మార్కెట్ అండి, ఇది జగ్గనపేట అండి. మేము చాలా మంచిగా అందరం చేపలు ఇక్కడే బ్రతుకుతున్నామండి. అప్పుడు మేము చాలా పట్టించండి ఇక్కడే బ్రతుకుతున్నామండి. మాకు ఎంతోమంది వచ్చారండి, ఎంతోమంది మారిపోయారండి. ప్రెసిడెంట్లు, సెక్రటరీలు కూడా మారిపోయారండి. ఈ నెంబర్లు మారిపోయారండి. తాటిపాక పంచాయతీ కాడికి వెళ్తున్నామండి, మాకు సమాధానం చెప్తలేదండి. మొన్న అలాగే చెప్పకుండా మొన్న అలానే ఇచ్చేయండి. ఒక అతను వచ్చి ప్రెసిడెంట్ వచ్చండి, ఎందుకమ్మా మీరు అలాగే ఈ టీవీ లైన్కి వెళ్తున్నారు, మీరు ఇవ్వకండి, మేము మార్కెట్ కట్టిస్తామన్నారండి. కట్టించేప్పుడే సంవత్సరం అయిపోయింది. అలా ఆయన ఎమ్మెల్యే గారు వచ్చండి, కట్టిస్తామన్న తర్వాత సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు చెప్పండి లేదండి. ఓ డ్రైనేజీ లేదండి, వాసనండి, సందర్భప్పటికీ దోమలు భయంకరమైన దోమలు కుట్టేస్తున్నాయండి. నిమిషం నిలబడపోతుంది సార్, 6 అవుతే సార్ నిమిషం నిలబడపోతున్నాం. డ్రైనేజీ పంపండి, మార్కెట్లో ప్యాసింజర్ కూడా రావట్లేదు. ఏంటి స్మెల్ ఏంటండి, కనీసం పెనాలు కొట్టమని సరే కొట్టలేదండి. నేను పౌడర్ కొట్టమంటే మీరు ఇచ్చిన పన్ను పౌడర్ రావట్లేదు అంటున్నారండి. మమ్మల్ని చాలా యూజ్ పెట్టి చాలా బాధ పెడుతున్నారండి. ఎక్కడో కట్టారండి, కాటాల్లో కట్టారండి. ఆ కాటాల్లోకి వెళ్ళమంటున్నారని మేము వెళ్ళనంటున్నామండి. ఇక్కడే బ్రతుకుతున్నాం కదండి. మేము అందరం పిల్లలు మా తలంతరం అంతా కూడా మాకు ఇక్కడ జరుగుతుంది. పొద్దున 6 గంటలకు వస్తున్నాం. సాయంత్రం తన భర్త తనకు కావాలంటూ వరంగల్ చౌరస్తాలో ఓ యువతి కత్తి పట్టుకొని హల్చల్ చేసింది. వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన శ్రీకాంత్, నర్సంపేట చెందిన జోస్టాకు 15 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.
వారిద్దరికీ సంతానం కాగా గత కొన్ని ఏళ్లుగా కూతురు వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో శ్రీకాంత్ వైష్ణవితో దూరంగా ఉంటూ శ్రీకాంత్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో జ్యోష్ఠ తన భర్త బంగారం షాపు వైష్ణవి జ్యువెలర్స్ ముందు కత్తి పట్టుకొని హంగామా సృష్టించింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకొని తనను దూరం చేశాడని భార్య ఆరోపించింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజారి గంజ్ పోలీసులు జ్యోష్ఠ మరియు ఆమె మామ లింగయ్య మూర్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి. ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి. ఏం చేస్తారు తీసుకురాపోయి ఏం చేస్తారో చేయకపోయి ఏం చేస్తారో చేయాలి. ఏం చేస్తారో చేయాలి. సోదార్ హోమ్లోనే బాత్రూమ్ ఎందుకు అడగాలి? నేను ఉమెన్ కమిషనర్ వరకు వెళ్ళినా. నేను వాడు నా జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి. నా ఆస్తి రావాలి. నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు. ఏడ షెల్టర్ అన్ని చూపెట్టి రైట్. వరంగల్ జిల్లాలో ఈ నెల 11, 12, 13వ తేదీలో జరగనున్న హజరత్ మాషుకి రబ్బాను 470 దర్గా ఉత్సవాల గోడవ పత్రికను దర్గా పీఠాధిపతి నవీద్ బాబా ముస్లిం మత పెద్దలు కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. జనవరి 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు దర్గా పీఠాధిపతి నవీద్ బాబా ఇంట్లో ఫాతిమాతు ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 12వ తేదీన రాత్రి 9 గంటలకు సందల్ సాని మరియు వేడుక ఉంటుందని తెలిపారు. 13వ తేదీన ఖురాన్ పఠనం అనంతరం హజరత్ సయ్యద్ షా హైదర్ ఇలాలుద్దీన్ ఖాదరీ జిలానీకి ప్రత్యేక ప్రార్థన ఉంటుందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు దేశం నుండే కాకుండా వివిధ దేశాల నుండి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు, మున్సిపల్ విద్యుత్తో పాటు జిల్లా అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేయాలని నవీద్ బాబా కోరారు. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं सैयद शाह हैदर इलालुद्दीन खादरी अल मारूफ नवीद बाबा साहब सज्जादा नशीब मुतवल्लिद दरगाह हज़रत सैयदना जलालुद्दीन खादरी शाह जमल अल बहर माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह। हज़रत माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह का 470वां उर्स शरीफ 2026 को बड़ी अक़ीदत व एहतराम से मनाया जा रहा है, जिसमें जलसा औलिया से मौलाना ज़ियाउद्दीन नक्शबंदी साहब, मौलाना अजीज़ुल्लाह खादिर साहब, मौलाना जाफ़र आबिदीन साहब और सैयद मखदूम मुहीद्दीन साहब तेलुगु में मुखातिब फरमाएंगे। 21 रजब बरोज़ इतवार बाद नमाज इशा ठीक 9 बजे होगी और बाद नमाज इशा के जलसा అజ్మత్ ఓలియా ఓ అజ్మత్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం 2-13 ఈ 3 రోజుల పాటు ఉంటుంది. 11వ తారీఖున సందల్ అంటే గంధం మహోత్సవం ఉంటుంది. ఈ గంధం నవేద్ బాబా గారి ఇంటి దగ్గర నుండి అంటే గడి నుండి ఇక్కడికి తీసుకొస్తారు 11వ తారీఖు రాత్రి. ఆ తర్వాత అజ్మతే ఔలియా, అజ్మతే ముస్తఫా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఔలియాల యొక్క జీవన విధానానికి సంబంధించి ఒక ధార్మిక సదస్సు గడిలో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఉలమాలందరూ కూడా అందులో పాల్గొంటారు. అది 11వ తారీఖు. 12వ తారీఖున ఉర్స్ ఉంటుంది, డఫ్ ఉంటుంది. ఆ తర్వాత సామూహిక అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది 13వ తారీఖున. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. వైరా మున్సిపాలిటీ టీచర్స్ కాలనీ నివసిస్తున్న వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు లారీ ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో మృతి చెందారు.
ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సాధించిన వెంకటరత్నం జగ్గయ్యపేట మండలంలోని విధులు నిర్వహిస్తుండగా భర్త రాము పరుపుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వ్యాపారం చేయించుకొని భార్యను ట్రాలీ ఆటోలో వైరాకు తీసుకువస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో వెంకటరత్నం అక్కడికక్కడ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రాము ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలకు 2 కుమారులు ఉండగా తల్లిదండ్రుల మరణంతో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనతో టీచర్స్ కాలనీ తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటరత్నం దంపతులు భౌతిక కాయానికి పలు రాజకీయ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రెప్పలపాడు గ్రామంలో గడ్డి మందు పిచికారీ కారణంగా 50 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటకు ఎకరాలకు ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంట పరిశీలనకు వచ్చిన ప్రముఖ కంపెనీ చెందిన ఏజెంట్లను రైతులు అడ్డుకొని నిలదీశారు. సాయిని అప్పారావు, బానోతు నరేష్, బాలకృష్ణతో పాటు మరికొంతమంది రైతులు సీజెండా కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశామని రైతులు తెలిపారు. కలుపు నివారణ కోసం కంపెనీ ఏజెంట్ల సూచన మేరకు గడ్డి మందు పిచికారీకి చేయగా 10 రోజుల తర్వాత పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. దీనిపై కంపెనీ డీలర్లకు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎకరానికి ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు కంపెనీ డీలర్పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. చచ్చిపోయింది. 5 రోజుల కానించి 15 రోజులు శుభ్రంగా చచ్చిపోయింది. కొట్టినా కూడా వాళ్ళు మాది మేము ఊరికంటే ముందే చేనంత ఉండదు, ఒక మొక్క 2 మొక్కలు అంటే సాధ్యంగా ఉంటుంది అనుకో. లోకల్లో ఒక కమిషన్ పెట్టుకున్నాడు. మీ కింద టీఏ ఉంటాడు, మీ పైన జేడీఏ ఏడీఏ వాళ్ళు ఉంటారు, ఆర్ఎం ఉంటాడు. వాళ్ళకి శాలరీలు ఇస్తాను కదా కంపెనీ. ఇప్పుడు ఇది ఫేకా ఒరిజినల్ అని తెలియడానికి దీని లాట్ నెంబర్ బిల్లు ఇవ్వాలి కదా, మీరు ఇవ్వాలా వద్దా? సరే మీరు ఫ్రీగా ఇస్తున్నా ఏమిస్తున్నా దీనికి కాస్ట్ ఆఫ్ ఉంటుంది కదా. సీడ్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నా చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. చెప్పి నేను ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు ఇవాళ అప్పుల అందరూ మా ఇంటికి వస్తున్నారు. మొక్కజొన్న పోయిందంటే అప్పులకు తీరుతారు అని ఏం చేయాలి మేము మరి? బాండ్ అడిగారు అసలు? బాండ్ అడిగితే అన్న అక్రమ తప్పుడు కేసుల బాధితుల న్యాయ పోరాట సమితి అధ్యక్షులు బొట్ల మహర్షి, ప్రధాన కార్యదర్శి జూపాక సుధాకర్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. జనవరి 20వ తేదీ ప్రొటెక్ట్ యువర్ లైఫ్ అనే పుస్తక ఆవిష్కరణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు విడుదల చేయబోతున్నామని అధ్యక్షులు వెల్లడించారు. నేను అక్రమ తప్పుడు కేసుల బాధితుల సంఘం అధ్యక్షుడిని. ఈ సంఘం స్థాపించడం గల కారణం, సమాజంలో 14 to 25 years వాళ్ళు ఎక్కువ శాతం డ్రగ్స్ కేసులలో, పోక్సో కేసులలో మరియు
రేప్ కేసులలో కానీ ఇతర కేసులలో డికైడ్స్కి సంబంధించిన చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియని వయసులో చేసే తప్పుల కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. సో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, వాళ్ళు తప్పులు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాని మీద ఈ పుస్తకాన్ని మేము విడుదల చేస్తున్నాం. ఇది మేము బాధితుల సంఘం, అంటే ఎవరైతే తప్పులు చేసి వచ్చిందో జైలు నుంచి వెళ్ళి వాళ్ళ పక్షాల మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఆ సంఘం తరఫున మేము రాయడం జరిగింది. ఇది 20 తారీఖు రోజు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బావిలింగంపల్లిలో ఈ పుస్తకం అనేది విడుదల కానుంది. దయచేసి అందరూ వచ్చి సహకరించాలి. అదేవిధంగా అదే రోజు నాడు 50 మంది చెర్లపల్లి విచారణ ముద్దాయిలు, అంటే ఇట్లాంటి పిల్లలు తల్లిదండ్రులు లేని చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు సహకరించేందుకు సారు, అంటే న్యాయమైనటువంటి మనుషులని కేవలం అంటే జెన్యూన్గా వాళ్ళకు తప్పుడు కేసులు ఇట్లని తెలుసుకున్న తర్వాతనే సారు వీటిని ముందుకు వచ్చి వాళ్ళకు షూరిటీలకు సపోర్ట్ కట్టి వాళ్ళని విడుదల చేస్తున్నారు. కాబట్టి దీనికి కూడా మీరు సహకరించాలని మేము కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.